హలో నమస్తే గోమతి పాడ్కాస్ట్కి స్వాగతం. జనరల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచుతూ ఉంటారు. అది ఎలాగంటే మార్నింగ్ లేవగానే హోంవర్క్ ఉంటుంది, ఆ తర్వాత స్కూల్ టైం అవుతుంది, తర్వాత స్కూల్లో క్లాసులు జరుగుతూ ఉంటాయి, తర్వాత ఈవినింగ్ ట్యూషన్ ఉంటుంది, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ చేస్తూ ఉంటారు, మళ్ళీ తెల్లారిద్ది. ఇదే రొటీన్ లైఫ్ ఉంటా ఉంటుంది. కానీ పిల్లల్ని బయటికి పోనివ్వకుండా, ఆడుకోనివ్వకుండా, తోటి పిల్లలతో కలవకుండా చేస్తూ ఉంటారు. అది తప్పని నేను చెప్తాను. ఎందుకంటే పిల్లలకి లోక జ్ఞానం అనేది తెలియకుండా అవుతుంది. జనరల్గా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, కష్ట సుఖాలు ఏంటి అనేది కూడా పిల్లలకి ఏం అర్థం కాదనమాట. చాలా సెన్సిటివ్గా పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, పిల్లలకి ఫిజికల్ గేమ్స్, తోటి పిల్లలతో మాట్లాడే అవకాశాన్ని ఇవన్నీ నేర్పించాలన్నమాట. మేము బయటికి వెళ్ళకుండా చాలా స్ట్రిక్ట్గా పెంచుతున్నాం, మా పిల్లలు అసలు బయటికి వెళ్ళారని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అది తప్పని నేను చెప్తాను. పిల్లలకి ఎలా మాట్లాడాలి, అసలు వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టం ఏంటి, సుఖం ఏంటి అనేటివి కూడా తెలిసి ఉండాలన్నమాట. నా వీడియో ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.